అరే బట్టు, చెప్పరా గజాల. ఒకానొక టైంలో అడాప్టెడ్ సన్ ఆఫ్ టాలీవుడ్ అని పిలుచుకునే వాళ్ళం సూర్య అని గుర్తుంది కదరా? అవును మామ, ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాం కదా. అనుకుంటున్నాం, కానీ ఏడి ఆ సూర్య ఏడి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాస్ట్ కొన్నేళ్ళ నుంచి సక్సెస్ చూడట్లేదు మామ. సూర్య దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఈసారి రెట్రోతో అయినా కంబ్యాక్ చేస్తాడేమో అనుకున్నాం, కానీ రెట్రో ట్రైలర్ చూసాక ఉన్న హోప్స్ కూడా పోయినాయి మామ. ఫ్రాంక్లీ స్పీకింగ్, కార్తిక్ సుబ్బరాజు టాలెంటెడ్ డైరెక్టర్ అవ్వచ్చు, బట్ ఆ ట్రైలర్ కట్టేయండి మామ. కాదురా, కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలన్నీ రెట్రో స్టైల్లో ఉంటాయి. ఈ సినిమాకే రెట్రో పెట్టేసాడు రా మొత్తానికి. నేను ఇంకేమనుకున్నానంటే టైటిల్స్ పెట్టి సినిమానే రెట్రో రేంజ్ లో తెస్తాడు, అలాంటిది రెట్రో పెట్టాడంటే ఏ రేంజ్ లో ఉంటుందేమో అనుకున్నా. అంటే ట్రైలర్ చూసి సినిమాని నువ్వు జడ్జ్ చేస్తావంటే మినిమం ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవ్వాలి కదరా సినిమా చూడడానికి. కార్తిక్ సుబ్బరాజ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగర్తాండ డబుల్ ఎక్స్ చేసినప్పుడు ఒక ఇంట్రడక్షన్ వీడియో చేశాడు, అప్పటికి షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఆ అనౌన్స్మెంట్ వీడియో చూసినప్పుడు ఒక ఇదైతే వచ్చింది సినిమా చూడాలని, బట్ ఇక్కడికి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసాక కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేకపోయారు. కానీ అక్కడ ఉన్నది కార్తిక్ సుబ్బరాజ్ కాబట్టి ఓ మోస్తరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఏదైతే ఏంటి, సినిమా హిట్ అవ్వాలి, సూర్య కంబ్యాక్ చేయాలి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ రెట్రో.